నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మన పనులకి ఆటంకం కలిగించేవి మోడములు అలాగే కత్తెరీలండి. అయితే మోడములు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, మోడములో చేయవలసిన పనులు ఏమిటి అనేవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఇంకా కత్తెరీలు అయితే ఈ 2025 సంవత్సరంలో డొల్లు కత్తెరీ అలాగే నిజ కత్తెరీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, అలాగే ఈ కత్తెరీ సమయంలో మనం చేయవలసిన పనులు ఏమిటి, చేయకుండా పనులు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ కత్తెరీనే మన వాడుక భాషలో కత్తెర అని అంటూ ఉంటామండి. అయితే ఈ కత్తెరీలు రెండు రకాలుగా ఏర్పడతాయి. ఒకటి డొల్లు కత్తెరీ, రెండోది నిజ కత్తెరీ. ఈ డొల్లు కత్తెరీనే చిన్న కత్తెర అని అంటారండి, అలాగే నిజ కత్తెరీని పెద్ద కత్తెర అని అంటారు. ఇంతకీ ఈ కత్తెరీ అంటే ఏమిటి అంటే, సూర్యుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలోకి సంక్రమణం జరుగుతూ ఉంటుందండి. అలానే మేషరాశికి సంబంధించిన భరణి నక్షత్రం 3వ పాదం నుండి వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం 1వ పాదం అయ్యేంత వరకు ఉన్న మధ్య కాలాన్నే కత్తెరీ లేదా కత్తెర అని అంటారండి. అంటే భరణి నక్షత్రంలో 3-4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 4 పాదాలు, రోహిణి నక్షత్రంలో 1వ పాదం, మొత్తం 7 పాదాలలో సూర్యుడు ఉన్న కాలాన్నే కత్తెరీ అని అంటారు. దీన్నే కత్తెరీ లేదా కత్తెర, వాస్తు కత్తెర అని కూడా అంటారు. అయితే ఇక్కడ భరణి నక్షత్రంలో 3-4 పాదాల్లో ఉన్నటువంటి కత్తెరని డొల్ల కత్తెరీ అంటే చిన్న కత్తెర అని అంటారండి. ఇంకా కృత్తిక 4 పాదాల్లో, రోహిణి 1వ పాదంలో ఉన్నటువంటి కత్తెరీని నిజ కత్తెరీ అంటే పెద్ద కత్తెర అని అంటారు. అయితే ఈ 2025 సంవత్సరంలో డొల్ల కత్తెరీ అంటే చిన్న కత్తెరీ, నిజ కత్తెరీ అంటే పెద్ద కత్తెరీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి తెలుసుకుందాం. ముందుగా చిన్న కత్తెరీ అంటే డొల్ల కత్తెరీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసం 2025 మే 4వ తేదీన ఆదివారం అష్టమి తిథి రోజున సాయంత్రం 6:44 డొల్ల కత్తెరీ అంటే చిన్న కత్తెరీ ప్రారంభమవుతుందండి. ఇంకెంతవరకు ఉంటుందంటే 2025 మే 11వ తేదీన ఆదివారం చతుర్దశి తిథి రోజున సాయంత్రం 5:31 ఈ డొల్లు కత్తెరీ అంటే చిన్న కత్తెరీ ముగిసిపోయి నిజ కత్తెరీ అంటే పెద్ద కత్తెర ఇదే సమయానికి ప్రారంభమవుతుందండి. ఇంక ఈ పెద్ద కత్తెర ఎంతవరకు ఉంటుందంటే 2025 మే 28వ తేదీన బుధవారం విద్యా తిథి రోజున రాత్రి 1:28 కత్తెరీ త్యాగం జరుగుతుందండి. అంటే ఇంతటితో నిజ కత్తెరీ ముగుస్తుందని అర్థం. ఇంతటితో కత్తెరీలు అనేవి ముగుస్తాయి. అయితే ఈ కత్తెరీలు ఉన్న సమయంలో మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే, ఈ కత్తెరీ సమయాల్లో వాస్తు సంబంధమైన నూతన గృహ ఆరంభ, గృహ ప్రవేశాలు చేయకూడదు. అందుకే దీన్ని వాస్తు కత్తెర అని కూడా అంటారండి. ముఖ్యంగా ఇంటి పనులకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా చేయకూడదండి. అంటే కర్ర, మట్టి, రాయి ఉపయోగించి చేయు గృహ నిర్మాణ పనులు కానీ, గృహాన్ని నిర్మించడానికి ప్రారంభించే పనులు కానీ ఏమి కూడా చేయకూడదు. అలాగే పాత గృహాలు కూడా బాగా చేయించడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. అలాగే ఇంటి కోసం శంకుస్థాపనలు చేయించడం, ద్వారాలు పెట్టడం, అలాగే ఇంటిపై కప్పులు అంటే స్లాబ్లు వేయించడం, అలాగే స్తంభాలు అంటే పిల్లర్లు అవి వేయించడం లాంటివి ఏమి కూడా అసలు చేయకూడదండి. ఈ కత్తెరీ సమయంలో ఇంటి పనులకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. వీటితో పాటుగా చెట్లు నరకడం కూడా చేయకూడదండి. అలాగే రైతులు కొత్తగా విత్తనాలు వేయుట, భూమిని తవ్వుట లాంటివి ఏమి కూడా చేయకూడదు. అలాగే ఈ కత్తెరీ సమయంలో కొంతమంది క్షవరం అంటే కటింగ్ కూడా చేయించుకోరండి. ఇంకా తర్వాత తోటలు అవి వేయటం లాంటివి ఏమి కూడా ఈ కత్తెరీ సమయంలో నిషిద్ధం. ఇంకా చెరువులు, బావులు తవ్వడం లాంటివి ఏమి కూడా చేయకూడదండి. అలాగే మన ఇళ్లలో వేసుకునే బోరు బావులు లాంటివి కూడా మనం వేయించుకోకూడదు. అలాగే ఈ కత్తెరీ సమయాల్లో కొత్త బండ్లు కొనడం కానీ, లేదంటే దాన్ని ప్రారంభించి డ్రైవింగ్ చేయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. ఇంకా దేవాలయాలు కట్టడం కానీ, దేవాలయాల ప్రతిష్టాపన కానీ చేయకూడదండి. అలాగే గృహ ప్రవేశాలు లాంటివి కూడా అసలు ఈ కత్తెరీ సమయాల్లో చేయకూడదు. ఇంకా ఈ కత్తెరీ సమయాల్లో మనం చేయవలసిన పనులు ఏమిటి అంటే, ఉపనయనం చేసుకోవచ్చండి. అలాగే వివాహాలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా సరే చేసుకోవచ్చు. అలాగే యజ్ఞాలు లాంటివి కూడా చేసుకోవచ్చు. అయితే ఈ కత్తెరీ అనేది వాస్తు సంబంధించిన విషయాలకు మాత్రమేనండి. ఇక్కడ చెప్పిన విషయాలు తప్ప ఈ కత్తెరీ సమయంలో ఏ పనులైనా సరే చేసుకోవచ్చండి. ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఈ కత్తెరీలు అనేవి మే నెల మొత్తం ఉన్నట్లేనండి. మే 4వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు మనకి ఈ కత్తెరీలు అనేవి ఉంటున్నాయి. దాదాపు 25 రోజుల పాటు మనకి ఈ కత్తెరీలు అనేవి ఉంటున్నాయి. ఈ సమయంలో ఇలాంటి పనులు ఏమీ కూడా చేయకుండా జాగ్రత్త వహించండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.